హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ కర్రీ అండి. ఎలా చేసుకోవాలో సింపుల్గా, టేస్టీగా, త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నేను 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నాను అండి. 1 కేజీ చికెన్కి 1 కప్పు పెరుగు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇది ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు, లవంగాయలు, గసగసాలు, నువ్వులు, మిరియాలు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. మనం వేపుకున్నాం కదా మసాలా దినుసులు, మిక్సీ జార్లోకి వేసి పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, అలానే కరివేపాకు, వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా తీసి ఒక పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలండి, కరివేపాకు వేసి పసుపు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, పచ్చి వాసన పోయింది, మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి. కలదిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసి ఒకసారి కలదిప్పుకోండి. ఇలా కలదిప్పుకొని ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి. ఇలా కలదిప్పుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి. ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక గిద్ద సుమారు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ అయిందండి. ఒకసారి చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. చూసారా, ఎంతో బాగుంటుందండి. మీరు తింటే అస్సలు వదిలిపెట్టరు. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.